పొగడడానికి ఈ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇదేంటి రైటర్స్ కూడా ఆమె అందాన్ని వర్ణించడానికి సరిపోదేమో. అంత అందం ఆమె నయనం కానివ్వండి, ఆమె అసలు డ్యాన్స్ అసలు మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్ అనమాట. ఇంకా ఇంకా ఏమని చెప్తాం భయ్య, అలాంటి వాళ్ళు కావాలి ఈ సినిమాలో. ఐటమ్ సాంగ్ అంటే మామూలుగా ఉంటుందా? శ్రీలీల కోసం శ్రీలీల అసలు ఎంతమంది పక్క రాష్ట్రాల నుంచి వస్తారనమాట. అది ఆ సాంగ్స్ చూస్తున్నాం కదా ఎట్లా ఉంటున్నాయో. ఇంకా 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 ఇప్పుడు సమంత పుష్పలో తీసింది, పుష్ప 2లో శ్రీలీల ఆ రేంజ్ లో చేయగలుగుతుంది అంటారా? పుష్ప 2లో నేను ఒకటే మాట చెప్తున్నా, సమంతని మించి చేసిద్ది. రాసి పెట్టుకోండి, అర్థమవుతుందా? అరే ఇంకో మీ అందరు చూసారు ఆల్రెడీ, శ్రీలీల డ్యాన్స్ ఎలా ఉంటుందో ప్రపంచాన్నే హడలెత్తించింది అనమాట తన డ్యాన్స్తో. కూర్చుని చెప్పాను కదా ఆ రకంగా ఉంటుంది ఇప్పుడు పుష్ప 2లో. అనేది అది ప్రపంచం మొత్తం ప్రఖ్యాతి అలాంటి పాట ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను. ఇదిగో ఇప్పుడు ఎవరి నోట విన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకటి చెప్తున్నాను అనమాట. క్రికెటర్స్ కానివ్వండి, ఎవరినైనా అడగండి, ఏ దేశం పోయినా మీకు టాలీవుడ్ ఇండియా అని గుర్తు రాగానే వాళ్ళందరూ నీ అవ్వ తగ్గేదేలే అంటారనమాట. వాళ్ళకి ఆ స్లాంగ్ తిరగపోయినా తగ్గేలే ఏదో ఏదో అంటుంటారనమాట. అంటే ఆ మేనరిజం అది అందరికీ అర్థమైపోయింది. సో ఆ లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. మ్యూజిక్ చూసుకుంటే డిఎస్పీ గారిని తీసేయడం జరిగింది అనమాట. డిఎస్పీని ఎక్కడ తీయలేదు భయ్య, ఒకటేనా నీకు ఒకటి చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ బీజిఎం కోసం అయితే తీసుకున్నాము, కొంతవరకు అయితే అనడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కూడా డిఎస్పీ గారి నేతృత్వంలోనే ఆయన ద్వారా రిలీజ్ అయినాయి. అర్థమైందా? కొంచెం ఆయన అంటే కొలాబరేట్ అవుతున్నారు. సో ఆ రేంజ్లో సినిమా ఒక ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సరిపోరు నాకు తెలిసి. అయితే ఏఆర్ రెహమాన్ తీసుకురావాలి, ప్రతి ఒక్కరిని తీసుకురావాలి పుష్ప 2 కొట్టేసడానికి. అలా ఉంటుంది. అవును, మ్యూజిక్ డైరెక్టర్లు మారడం వల్ల సినిమాకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్లు మారడం వల్ల కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్తో ఏముంది భయ్య, నేను ఒకటి చెప్తున్నాను. కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది, ఆ లైన్ తీసుకున్న విధానం. కానీ పార్ట్ 1 చూశారు కదా, మీ అందరికీ తెలుసు ఒకప్పుడు రోజుల్లో 100 రోజులు 200 డేస్ ఆడిన సినిమాలు ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఒక్కరోజు ఆడడం పెద్ద పెద్ద సినిమాలు కూడా గగనం అనమాట. అట్లాంటిది పుష్ప 2 ఖచ్చితంగా 100 డేస్ 200 డేస్ పక్కా ఆడబోతుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా. పాన్ ఇండియా మూవీ అంటారు ఏంటండి? ఏంటి అని అంటే పుష్ప 2 కదా. పుష్ప 2 ప్రమోషన్స్ ఇవన్నీ ఏ రేంజ్ లో జరుగుతాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక మైండ్ లో అనేది ఒక చిన్న హడావుడి అనమాట. ఏంటి పుష్ప 2 అనేది ఒక లోకాన్ని సృష్టించిందా అనే ఫీలింగ్ ఉందన్నమాట. అలాంటిది ఇంకొక నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాలి. అలా అంటే ప్రమోషన్స్ భయ్య. ఈ ప్రమోషన్స్ అనేవి ఎక్కడ చేస్తున్నారో తెలుసా? 6 ప్లేసులు ఫిక్స్ చేశారు భయ్య. ఏంటి అని అంటే ఆల్ ఓవర్ ఇండియా అనమాట. పాట్నా, కొచ్చి, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ టాప్ మోస్ట్ ప్లేసెస్ అనమాట. అలాంటిది పుష్పని ఆ బ్రాండ్ నుంచి ఇంకా ఏ రేంజ్ బ్రాండ్ లో పట్టుకెళ్తున్నారు అనేది మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు భయ్య. ఈ ప్రమోషన్స్ తర్వాత ఇంకా పుష్ప అనేది ఊహాగానాల్లోపే ఊహించుకోలేనంత స్థాయిగా వెళ్ళబోతుందని అనుకోవచ్చు భయ్య.